హలో అండి. సో, నేను ఇప్పటివరకు మీకు డాష్‌బోర్డ్ ఏంటిది, డాష్‌బోర్డ్ ఓవర్‌వ్యూ అనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! సో, ఇప్పుడు మనకు లీడ్స్ రావడం కామన్ గదా! సో, ఒక లీడ్ వచ్చినప్పుడు దాన్ని మన సీఆర్‌ఎంలోకి ఎలా ఎంటర్ చేసుకోవాలి, దాన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చూద్దాం. సో, మనం మన లీడ్స్ అన్నిటిని లీడ్ మేనేజ్‌మెంట్‌లోకెళ్ళేసి మనం లీడ్ మేనేజ్‌మెంట్‌లోకెళ్తున్నాను. అక్కడ నుంచి అపార్చునిటీస్ అనేది ఉంటది. సో, ఈ అపార్చునిటీస్‌ని క్రియేట్ చేసుకోవాలి. అంటే మన లీడ్‌ని క్రియేట్ చేసుకోవాలి. లేదంటే మనకొచ్చిన లీడ్స్‌ని మనం మన సీఆర్‌ఎంలోకి ఎంటర్ చేసుకోవాలి. అది ఎలా ఎంటర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. సో, ఇక్కడ అపార్చునిటీ అని కనబడుతుంది కదా మీకు ప్లస్ సింబల్ తోటి. సో, అపార్చునిటీ మీద క్లిక్ చేస్తున్నా. సో, మనం లీడ్ అయితే వచ్చేసింది మనకి. వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్ కంప్లీట్‌లీ మన దగ్గర ఉంటాయి. దాన్ని మనం మన సీఆర్‌ఎంలోకి ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాం. వాళ్ళ పేరు ఫర్ ఎగ్జాంపుల్ నాకు భాస్కర్ అనే ఒక లీడ్ వచ్చింది. సో, నేను వాళ్ళ పేరు టైప్ చేశాను. దాంతో పాటు నేను వాళ్ళ ఈమెయిల్ ఐడీ అడుగుతుంది. సో, వాళ్ళ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకుంటాను. సో, వాళ్ళ ఈమెయిల్ ఐడీ ఏంటనేది ఇక్కడ ఇచ్చేస్తాను. దాంతో పాటు మనకిక్కడ మొబైల్ నెంబరు, ఓనర్ ఎవరు, ఇలా కంప్లీట్ డీటెయిల్స్. ఎందుకంటే మనకొచ్చిన లీడ్స్ తాలూకు డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనం పెట్టుకోగలిగితే మనం వాళ్ళని ఫాలో అప్ చేయడానికి చాలా ఈజీగా ఉంటదనమాట. సో, నేనిక్కడ ఈమెయిల్ అడ్రెస్ కూడా ఇచ్చేస్తున్నాను. అండ్ దాంతో పాటు మొబైల్ నెంబర్ ఇస్తున్నాను చూడండి. సో, మొబైల్ నెంబర్ ఇచ్చేసాను. సో, నేను ఆల్రెడీ ఇక్కడ కంట్రీ కోడ్ టైప్ చేశాను కాబట్టి సో, ఇది మొబైల్ నెంబర్. ఇక్కడ కంట్రీ కోడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడొచ్చేసి ఓనర్ పేరు. అంటే లైక్ అది ఎవరు? అంటే లైక్ ఆ లీడ్ యొక్క ఓనర్ ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ నా ఓనర్ వచ్చేసి అడ్మిన్ అనుకుందాం. సో, నేను అడ్మిన్ అని పెట్టేస్తున్నాను. అండ్ కేటగిరీ. సో, అది చిట్సా లేకపోతే ఇంకా వేరేదైనా. నాదైతే ప్రెజెంట్ చిట్స్ కాబట్టి నేను చిట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఎంక్వైర్డ్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ లైక్ ఏంటిది? దాని వాల్యూ ఎంత అనేది ఇక్కడ 1,00,000 చిట్ కాబట్టి 1,00,000 ఏసేస్తున్నాను. సోర్స్ అంటే మనకు లీడ్స్ చాలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తుంటాయండి. వెబ్‌సైట్ గానీ, లేదంటే వాకిన్ గానీ, డైరెక్ట్ ఫోన్ చేసి అడుగుతారు. లేదంటే ఏజెంట్ త్రూ. ఇప్పుడు నాది ఏజెంట్ త్రూ వచ్చింది కాబట్టి, అది ఏజెంట్ త్రూ వచ్చిన లీడ్ కాబట్టి నేను ఏజెంట్ లీడ్ అని పెట్టేశాను. దాని వాల్యూమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిట్‌ని ఎన్ని వాల్యూమ్స్‌లో తీసుకున్నారు? అంటే ఎన్ని తీసుకున్నారు? ఒకటి తీసుకున్నారా? 1,00,000 చిట్ 2 తీసుకున్నారా? 3 తీసుకున్నారా? ఇప్పుడు నేను ఒకటి తీసుకున్నాను కాబట్టి నేను ఒకటి తీసుకుంటున్నాను. అండ్ అక్కడ నుంచి మనం సబ్మిట్ చేసేసి సబ్మిట్ అయిపోతుందనమాట. సో, లీడ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఇలా మనం లీడ్ డీటెయిల్స్ అన్నీ పెట్టేసి సబ్మిట్ చేస్తే అది సబ్మిట్ అయిపోతుంది. చూసారు కదా! ఇలా మనం లీడ్ డీటెయిల్స్ ఇచ్చేస్తే అది సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయిపోయింది. సో, ఇక్కడ లీడ్ అనేది క్రియేట్ అయిపోయింది. చూసారు కదా! ఇక్కడ చూసుకుంటే మీరు ఆ లీడ్ నేమ్ ఏంటిది? అంటే ఎవరు తీసుకున్నారు చిట్? భాస్కర్ ఎస్. ఆయన ఈమెయిల్ ఐడీ, ఆయన ఫోన్ నెంబరు, ఎంక్వైర్డ్ ప్రోడక్ట్, దాని వాల్యూ ఎంత? సో, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఇక్కడ వచ్చేస్తుందనమాట. సో, ఇలా మనం సక్సెస్‌ఫుల్‌గా మనకొచ్చిన లీడ్‌ని ఇలా రిజిస్టర్ చేసుకోవచ్చు దేంట్లో ఆపర్చునిటీలోకెళ్ళి మనకొచ్చిన లీడ్స్ అన్నిటిని ఇలా వాళ్ళ డీటెయిల్స్ పెట్టేసి తీసుకోవచ్చు. అండ్ మనం లీడ్ ఇంకో విధంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చండి. సో, ఆపర్చునిటీస్‌లో డైరెక్ట్ ఇట్లా లీడ్ మేనేజ్మెంట్‌లో నుంచి కాకుండా డాష్‌బోర్డ్‌లో నుంచి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలానో చూపిస్తాను ఒకసారి చూడండి. డాష్‌బోర్డ్‌లోకెళ్ళిన తర్వాత మీకు పైన టాప్ రైట్ కార్నర్‌లో ఇక్కడ కనిపిస్తుంది కదా! ఆపర్చునిటీ అని. సో, మీరు ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ లీడ్ అనేది ఇలా డాష్‌బోర్డ్‌లోకి వెళ్తే మీకు రైట్ కార్నర్‌లో ఇలా కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ నుంచి కూడా మీరు లీడ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు మన సీఆర్ఎంలోకి. సో, మీకు ఆఫ్‌లైన్‌లో నుంచైనా, వెబ్‌సైట్‌లో నుంచైనా, మెటా యాడ్‌లో నుంచైనా, ఎక్కడి నుంచైనా వచ్చిన లీడ్స్‌ని మీరు ఇలా లీడ్ క్రియేట్ చేసుకుంటే అది మన సీఆర్ఎంలోకి డైరెక్ట్ వచ్చేస్తుంది. సో, ఇదండి లీడ్ మేనేజ్మెంట్.